మనం ఇప్పుడు ఎన్ఎస్ఎం స్కూల్లోకి వచ్చాం. మనం అన్న ఇప్పుడు గేట్ గుద్దాలని కస్సం తిప్పేశాడు గ్యాస్. మరొక మెరుపుదాడి రూపు నుండి రూపు ఇప్పుడు P1 కి వచ్చేసాడు. పిచ్ స్టాప్ నుండి దేవుడికి దండం పెట్టుకోండి సమయ భద్రం. ఇప్పుడు చాకచక్యంగా కట్ కొడతాడా లేదా కొట్టేశాడు. ఆ కట్లోనే ఒక అమ్మాయికి ఒక కన్ను కూడా కొట్టాడు. కట్ల కన్ను కొట్టి ఇక్కడైతే కొత్త రెడ్ ఫ్లాగ్ పడినట్టుంది. అరే రేస్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. వర్చువల్ సేఫ్టీ కార్ స్పీడ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఓకే ఓకే అన్న వచ్చేసాడు కొట్టు. ఇప్పుడు ఇక్కడ సడన్ గా కొడతాడు. ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 అడ్డంకులు అయితే ఉన్నాయి. P2 P3 సడన్ గా P2కి వచ్చేసాడు. రూపీస్ P2 పాన్ P3 దాటుకుని చాకచక్యంగా P2 వచ్చేసాడు. ఇప్పుడు P1కి వచ్చేసాడు. DRS యాక్టివేట్ చేశాడు. ఓకే ఓకే ఇప్పుడు జస్ట్ నిలువరిస్తే చాలు. మెర్సిడీస్ పోర్షా ఏపెక్స్ లో ఓకే ఓ షిట్ వచ్చేసాడు. P4కి అయితే వచ్చేసాడు. ఇప్పుడు స్పీడ్ గా వెళ్తే P4 నుండి P3కి అయితే వెళ్తాడు. అమృత హోంపుట్స్ అయితే వచ్చింది. మరి ఇక్కడైతే మనకి ఎంచక్క ఉంది కానీ వద్దులే అనుకున్నాడు. ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోయాడు. P3కి వచ్చేసాడు. మరొక మెరుపు దాడి. ఇక్కడ మనం స్నేక్ డాన్స్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇటు చెప్పు. మరి ఇప్పుడు సోనీ హైస్ అయితే వెనక నుండి నెట్టేస్తున్నాడు. మరి రూప్ కళ్యాణ్ అయితే వచ్చేసాడు. ఇప్పుడు P2 నుండి P1కి వచ్చేస్తాడా? కమాన్ P1కి వచ్చేసాడు. ఫినిష్ లైన్ కి అయితే వచ్చేసాడు. P1 DRS యాక్టివేట్ చేశాడు. అతను మెరుపు దాడి కూడా చేస్తున్నాడు. గెలిచేసాడు రూప్ కళ్యాణ్. సోనీ యు డిడ్ ఇట్ రూప్, యు డిడ్ ఇట్. ఎట్టకేలకి అపెక్స్ ని ఒంటి చేత్తో గెలిపించాడు మన రూప్ కళ్యాణ్. మనోడు పెద్ద కాదు రూప్ కళ్యాణ్. ఇక్కడైతే ఆగేలా లేడు. ఇంకా ఊపిలో మగాడు మళ్ళీ పుడతావా ఏంటి అని చెప్పి అవిని గడ్డ బస్సుకి ఎదురు వెళ్తున్నాడు. ఎవడో గ్యారంటీ సావే అంటున్నాడు. ఓకే ఇంత హెవీ ట్రాఫిక్ లో కూడా బాబాయ్ ఎలాగోలాగా చాకచక్యంగా అయితే వెళ్తున్నాడు. ఇప్పుడేమన్నాడు అవిని గడ్డ బస్సుకి వెనకాల వచ్చాడు. బస్సును ఓవర్టేక్ చేయగలరా? టేక్ చేసి బతకగలరా? టేక్ చేసి మళ్ళీ అక్కడ బ్రేక్ కొట్టలే. మళ్ళీ మనోడు ఏదో ట్రై చేస్తాడు. బస్సు మనం ఎంత ఘాట్ రోడ్లో అయినా సరే 150 స్పీడ్లో వెళ్తుందని మన అందరికీ తెలుసు. కాకపోతే మనం ఇప్పుడు దాన్ని ఓవర్టేక్ చేద్దామని చూస్తున్నాడు. ఇది కనుక ఓవర్టేక్ చేసి హిస్టరీలో ఒక పెద్ద మూమెంట్ లా మిగిలిపోతుంది. ఈ చరిత్రలో బైకర్ కింద మనోడు నిలబడగలదా లేదంటే అలాగే ఆగిపోతున్నాడు. ఉండరా మనం బ్రేక్ కొట్టే మళ్ళీ ఆగలేడు. ఇప్పుడు మనం ఆమె రాయడర్ అంటున్నాడు. ఎదరగా ఉండ సేఫ్టీ కార్ మనం ఎవరిని పట్టించుకో. సేఫ్టీ కారే మనకి కప్పిచ్చేలా ఉంది. బాబాయ్ స్లో చేసేయి. ఎదరేలే దిగేది నువ్వు ఓవర్టేక్ చేసిన. మనం ఇప్పటి వరకు ఏమైతే రూప్ కళ్యాణ్ అని పెద్ద అనుకున్నాం కానీ చివరాఖరికి మన అవిని గడ్డే పెద్ద మళ్ళీ కొడతామా ఏంటి అని చెప్పి నిరూపించుకున్నాడు. ఈసారికి 2వ స్థానంలో గెలుచుకున్నాడు. 2వ స్థానం ఏంటది సేఫ్టీ కార్.